బైబిల్ ఆన్సర్స్, బైబిల్ జవాబుల్లో నేటి ప్రశ్న. వాక్యంలో మూర్ఖుల గురించి చాలా రాయబడింది కదా. మూర్ఖులకు లేక బుద్ధిహీనులకు ఉండే కొన్ని లక్షణాలు చెప్పండి. మూర్ఖుల గతి ఏమవుతుంది? ప్రస్తుతం మనం ఉంటున్నటువంటి లోకము విపరీతమైనటువంటి తెలివితేటలతో పరుగులు తీస్తోంది. నాలెడ్జ్ ఎక్స్ప్లోషన్ అనేది మనము ఎక్స్పీరియన్స్ చేశాము. ఏ రకమైనటువంటి సబ్జెక్టుకి సంబంధించినటువంటి సమాచారమైనా మన ఫింగర్ టిప్స్ అంటే మన చేతి వేళ్లకు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచమంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే మన పాకెట్లో ఉన్నటువంటి గ్యాడ్జెట్లో మనకు 24/7 అందుబాటులో ఉంది. టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ అధునాతనమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానంతో ముందంజ వేస్తున్నటువంటి మానవులకు ఇంకా అతి పెద్ద సమస్య ఏంటి అంటే మూర్ఖత్వం. చదువున్నవారు, చదువు లేనివారు అందరూ కూడా మూర్ఖత్వం అనే దానికి బలి పశువులు అవుతూనే ఉన్నారు. ఫూలిష్నెస్ అనేది ఒక పర్సనాలిటీ ట్రైట్, మనిషిలో ఉన్నటువంటి గుణ లక్షణం మూర్ఖత్వం. అఫ్కోర్స్ పెంపకము ద్వారా, సహవాసము ద్వారా లేక ఇతర విషయాల ద్వారా ఒక మనిషి ప్రభావితమై మూర్ఖంగా ప్రవర్తించవచ్చు. కానీ ప్రధానంగా మూర్ఖత, అవివేకం, బుద్ధిహీనత అనేది ఆ మనిషిలో ఉన్నటువంటి ఒక బలహీనత. దేవుడు అలాంటి వారిని రక్షించి రూపాంతరపరిచేంత వరకు వారు వివేకులుగా మారరు. విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత దైవ జ్ఞానం చేత వారిలో ఉన్నటువంటి అవివేకాన్ని దేవుడు పారతోలినప్పుడే వారు వివేకులు అవుతారు. మూర్ఖులు ముఖ్యంగా దేవుడి యందు విశ్వాసం ఉంచరు, దేవుడి యొక్క అధికారాన్ని ఒప్పుకోరు, దేవుడికి తమను అప్పగించుకొని ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారం బ్రతకడానికి ఇష్టపడరు. అందుచేత మూర్ఖులు దేవుడి యొక్క జీవము నుండి, దేవుడి యొక్క జ్ఞానము నుండి, దేవుని యొక్క ప్రేమ నుండి, ఆయనలో ఉన్నటువంటి ఆ స్వాతంత్రము నుండి వేరు చేయబడి జీవోత్సవాలుగా బ్రతుకుతారు. వారి మూర్ఖత లేక మూర్ఖత్వము వారి తలంపుల్లో, వైఖరిలో, మాటల్లో, చేష్టల్లో, వారు తీర్పులు తీర్చినప్పుడు, నిర్ణయాలు చేసినప్పుడు ఆ విషయాల్లో బయటపడుతూ ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో మూర్ఖమైనటువంటి ప్రవర్తన ప్రమాదకరంగా మారొచ్చు, లేక అవినీతికరంగా, అనైతికంగా మారొచ్చు, స్వంతాన్ని, ఇతరులను నాశనం చేసేటువంటి పరిణామాలకు కూడా దారితీయొచ్చు. 3 విషయాలు బైబిల్ నుండి నేను మీకు క్లుప్తంగా దీనికి జవాబుగా ఇస్తాను. మొట్టమొదటిది, ఫూల్స్ డు నాట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. మూర్ఖులకు దేవుడి యొక్క జ్ఞానము ఉండదు. ఇర్మియా 4:22లో నా జనులు అవివేకులు, వారు నన్నెరగరు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను, కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు అని ప్రభు చెప్పాడు. ఇక్కడ ఆయన జనుల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన జనులకు ఆయన తెలియదు అంటే దేవుని యొక్క జ్ఞానము ఆ ప్రజలకు లేదు. కనుక వారు దైవ జ్ఞానము లేనప్పుడు, దేవుడి యొక్క సంబంధులుగా వారు లేనప్పుడు, దేవుని నడిపింపు లేనప్పుడు వారు మూఢులైనటువంటి పిల్లలుగానే ఉంటారు, తెలివి లేకుండా ఉంటారు. స్వతహాగా మానవుడు పాపి గనుక వాడికి పుట్టుకతో వచ్చినటువంటి ఆ అవలక్షణాన్ని బట్టి చెడు చేయడానికే ముందుకెళ్ళిపోతాడు. అండ్ మంచిని చేయడానికి వానికి ఉన్నటువంటి బుద్ధి చాలదు అని ప్రభు చెప్పాడు. దేవుడిని తెలుసుకోకపోవడం చేత, దైవజ్ఞానం కొరవడడం చేత వారు మూర్ఖులుగా ఉంటారు. అదే ఇర్మియా 5:4లో నేను ఇట్లా అనుకొంటిని, వీరు ఎన్నిక లేని వారయ్యుండి యెహోవా మార్గమును, తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు. వారు ఎందుకని బుద్ధిహీనులై ఉన్నారు? వారి దేవుడి యొక్క మార్గం ఏంటో వారికి తెలియకపోవడం, ఆ దేవుడి యొక్క న్యాయ విధి ఏంటో వారు ఎరుగకపోవడం, దైవికమైనటువంటి ఉన్నత ప్రమాణాలతో జీవితాన్ని జీవించుటకు దేవుడు ఏర్పాటు చేశాడు, కానీ వారు ఆ ఏర్పాటును గ్రహించి దాంట్లోనికి రాకపోవడం చేత ఆ రకమైనటువంటి అధ్వానమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. ఇర్మియా 5:21లో కన్నులుండియు చూడకయు, చెవులుండియు వెనకయు నున్న వివేకము లేని మూఢులారా ఈ మాట వినుడి అని ప్రభు చెప్పాడు. దేవాది దేవుడు ఆ అనాదికాల సంకల్పము చొప్పున క్రీస్తునందు ఆయన ప్రేమతో ప్రపంచంలో ఉన్నటువంటి అవివేకులకు, బుద్ధిహీనులకు పిలుపునిస్తూనే ఉన్నాడు. వారికి కన్నులుండి చూడరు, వారు చెవులుండి వినరు, ఎందుకంటే వారు వివేకం లేని మూఢులు. అలాంటి వారు కూడా రక్షణ పొందడానికి ప్రభు చేసినటువంటి కృపలో వారు రావడానికి ఆయన ఏర్పాట్లన్నీ చేసినా వారు రావడానికి ఇష్టపడరు కనుక వారి పరిస్థితి అట్లాగే ఉంటుంది. సామెత 1:22లో ఎట్లనగా జ్ఞానము లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండగోరుదురు,
అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు అని ప్రభు చెప్పాడు. మరి వారు ఈ రకంగా ఉండడానికి గల ఒక కారణం ఏంటంటే, వారు జ్ఞానాన్ని అసహించుకునేటువంటి వారు. దేవుడి జ్ఞానం వారికి అక్కర్లేదు. దేవుడు అక్కర్లేదు, దేవుడి జ్ఞానము అక్కర్లేదు, దేవుడి విధానం అక్కర్లేదు, దేవుడి మార్గం అక్కర్లేదు. కనుక జ్ఞానము లేని వారు ఎన్ని సంవత్సరాలైనా జ్ఞానము లేని వారిగానే కోరతారు. ఆ జ్ఞానము లేని అవివేకులు అపహాసకులుగా మారుతారు. ఆ అపహాస్యం చేస్తూనే ఆనందిస్తారు. ఆ రకంగానే వారి జీవితాన్ని వారు తుదముట్టించుకుంటారు. వారికి ఇన్స్ట్రక్షన్ అనేది ఇష్టం ఉండదు, డిసిప్లిన్ అనేది ఇష్టం ఉండదు. కనుక వారు చాలా పెద్ద మూల్యము చెల్లించేటువంటి వారిగా తయారవుతారు. నన్ బట్ అ ఫూల్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని ఇంగ్లీష్లో అంటారు. మూర్ఖుడు ఒక్కడే అన్ని సమయాల్లో సరిగా ఉన్నాను అనుకుంటాడు. మరి ఇంకొకడు ఈ రకంగా చెప్పాలంటే, తన మూర్ఖత నుండి, తన పొరపాటు నుండి నేర్చుకున్నటువంటి వాడు దాంట్లో పరిపూర్ణమైనటువంటి మూర్ఖుడుగా తేల్తాడు అని కూడా ఇంగ్లీష్లో అంటారు. సో మొదటిది ఏంటంటే, మూర్ఖులకు దేవుని యొక్క జ్ఞానము ఉండదు, వారు దాన్ని కోరుకోరు. రెండవది, ఫూల్స్ డు నాట్ ట్రస్ట్ ఇన్ గాడ్. ఈ మూర్ఖులు దేవుని యందు విశ్వాసం ఉంచరు, దేవుణ్ణి నమ్మరు. హోషేయ గ్రంథం 7:11 ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వ యాయను, వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు, అష్షూరియుల యొద్దకు పోవుదురు అని ప్రభు తన ప్రజల గురించి చెప్పాడు. దేవాది దేవుడు వారికి అండగా ఉండడానికి, కొండగా ఉండడానికి, ఆశ్రయ దుర్గముగా ఉండడానికి, ఆధారముగా ఉండడానికి, వారి తరపున సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయన అయ్యున్నప్పటికీ వారు మాత్రం ఆయన్ని కోరుకోలేదు, వారు ఆయన్ని ఆధారం చేసుకోలేదు. ఇశ్రాయేలు ప్రజలు, ఎఫ్రాయిము అనేటువంటి వారు బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వలాగా ప్రవర్తించారు. గువ్వ ప్రమాదంలో పడినప్పుడు తన గూటికెళ్ళి దాక్కోకుండా, భద్రంగా ఉండకుండా ఎక్కడెక్కడికో పోయేటువంటి ప్రయత్నం చేస్తే అది ఎంత బుద్ధి లేనిదిగా, పిరికిదిగా ఉంటుందో ఆ ప్రకారమే వీరు చేశారు. వీరికి సమస్య వచ్చినప్పుడు వీరు దేవుడి దగ్గరికి రాలేదు, దేవుడి సన్నిధిని కాంక్షించలేదు, దేవుడి సహాయాన్ని కోరుకోలేదు. దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి నడిపింపును బట్టి వారు వారి జీవితంలో అన్నింటినీ ఎదుర్కోవడానికి ఇష్టపడలేదు. కానీ వారికి సమస్య వచ్చినప్పుడు ఒక సందర్భంలో ఐగుప్తీయుల దగ్గరికి పోయారు, మరొక సందర్భంలో అష్షూరియుల దగ్గరికి పోయారు. పనికి మాలినటువంటి పాపాత్ములైనటువంటి వారిని వీరు ఆధారంగా చేసుకున్నారే తప్ప దేవుణ్ణి నమ్మి ఆయనను వారు నిజమైనటువంటి ఆశ్రయముగా మార్చుకోలేదు. అక్కడ వారి యొక్క అవివేకం బయటపడింది కనుక దాన్ని బట్టి దేవుడు వారిని మందలిస్తున్నాడు. రోమీలకు రాసినప్పుడు 1:21 మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి. బైబిల్లో ఎంత స్పష్టంగా రాయబడిందో చూడండి. వారికి దేవుడు తెలియక కాదు, దేవుడు వారికి తెలిసినప్పటికీ ఆయన్ని వారు దేవుడిగా మహిమపరచలేదు. ఆయనకు వారు తమను అప్పగించుకునే రీతిలో నమ్మకుండా ఆయనతో వారు దూరస్తులుగానే ఉంటూ వచ్చారు. మత్తయి 23:17 ప్రభు అయిన యేసుక్రీస్తు అందుకే అంటాడు, పరిసయ్యులను, శాస్త్రులను, మరి ముఖ్యంగా వేషధారులుగా ఉండి మత రొచ్చులో నలిగిపోతున్నటువంటి వారు, మతపు ముసుగులో ఉన్నటువంటి మోసగాళ్ళను గురించి, అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది, బంగారమా, బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా అని ప్రభు వారితో మాట్లాడినప్పుడు వారిని ఏ రకంగా సంబోధించాడో చూడండి. జీసస్ కాల్డ్ దెమ్ బ్లైండ్ ఫూల్స్, అంధులైనటువంటి అవివేకులు అని వారిని పిలిచాడు. నిజంగా చెప్పాలంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటువంటి ఒక మేధావి, ప్రపంచంలో గుర్తింపు పొందినటువంటి మేధావి ఈ రకంగా ఒక మాటను తన పుస్తకంలో రాశాడు. ఒక నేర్పరి అయినటువంటి, అంటే విద్యావంతుడైనటువంటి మూర్ఖుడు నాన్ సెన్స్ని, తెలివిలేని మాటల్ని శ్రేష్టమైన భాషలో రాసిన, తెలివిలేని వాడు దాన్ని ఆ రకంగా మామూలుగా తెలివిలేని మాటలతో రాసిన, వాడు రాసిన వీడు రాసిన ఇద్దరు రాసింది మూర్ఖత్వమే, అది నాన్ సెన్సే అని ఆయన చెప్పాడు. కనుక ఈ రోజున చాలామంది దేవుణ్ణి నమ్మకుండా వ్యర్థమైనటువంటి వాదనలు పెట్టుకుంటారు. ఆ వాదనలలో వారికి ఏ రకమైనటువంటి లాభము, ప్రయోజనము కలగదు.
వారిని వారు ఇంకా నష్టానికి నాశనానికి అప్పగించుకుంటున్నప్పటికీ కూడా వారు ఆ ప్రకారమే పోతారు. ఇక 3వ పాయింట్లోనికి వస్తే, ఫూల్స్ డూ నాట్ ఒబే గాడ్. మూర్ఖులు దేవుడి మాటను గైకొనరు, దేవుడి ఆజ్ఞకు లోబడరు, దేవునికి విధేయత చూపరు. యెషయా 32:6లో, మూడులు మూఢ వాక్కులు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకొందురు, యెహోవాను గూర్చి కాని మాటలాడుచు, ఆకలి గొనిన వారి జీవనాధారము తీసుకొనుచు, దప్పిగొనిన వారికి పానీయము లేకుండా చేయుచు, హృదయపూర్వకముగా పాపము చేయుదురు అని ప్రభు చెప్పాడు. ఇక్కడ మూర్ఖులు భక్తిహీనమైనటువంటి రీతిలో నడుచుకుంటున్నారు, దేవుడి మాటల్ని గైకొనట్లేదు, దేవుడు చెప్పిన దానికి భిన్నంగా పూర్ణమైనటువంటి హృదయంతో పాపము చేసి ఆ పాపముతో వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. 1 సమూయేలు 13:13లో సమూయేలు అనేటువంటి దేవుని ప్రవక్త సౌలు అనేటువంటి ఇశ్రాయేలీయుల రాజు, మొదటి రాజు దగ్గరికి వచ్చినప్పుడు అతని యొక్క అవివేకాన్ని బట్టి అతన్ని గద్దించాల్సి వచ్చింది. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు అని సమూయేలు పలికాడు. 7 దినాలు వేచి ఉండు, 7వ దినమున నేను వస్తాను, అప్పుడు దేవుడికి బలిని అర్పిస్తాను అని సమూయేలు స్పష్టంగా సౌలుకు చెప్పిన అతడు 7 దినాల వరకు కనిపెట్టకుండా తొందరపాటుతో, అవివేకముతో, అసహనముతో అవిధేయత చూపాడు. కనుక అతని యొక్క అవిధేయతను బట్టి దేవుడు అతన్ని తృణీకరించాడు, సమూయేలు చేత గద్దింపబడ్డాడు. ఈ మనిషి కాసింత వివేకాన్ని ఉపయోగించి ఉంటే తొందరపడేవాడు కాదు. దేవుడే అతన్ని ఎన్నుకున్నాడు, దేవుడే అతనికి లేని గొప్ప అర్హతను, యోగ్యతనిచ్చి ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు, దేవుడే ఇదంతా ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా చేయించాడు. కనుక చాలా సింపుల్గా సౌలు దేవుని మీద, దేవుని ప్రవక్త అయినటువంటి సమూయేలు మీద విశ్వాసం ఉంచి వారు చెప్పినట్టు నడుచుకోవాల్సింది, విధేయత చూపాల్సింది. కానీ మూర్ఖుడు కదా, మూర్ఖత్వంలో మొండితనం ఉంటుంది, ముందు చూపు ఉండదు. కనుక ఈ రకంగా ముదనష్టపు పనులు చేసి మరణాన్ని కొని తెచ్చుకుంటారు. సౌలు ఆ పరిస్థితుల్లోనే తాను పెట్టేసుకున్నాడు. సామెత 10:21లో, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవట చేత మూఢులు చనిపోవుదురు అని రాయబడింది. నీతిమంతుని యొక్క పెదవులు అనేకులకు ఉపదేశం చేస్తాయి అంటే వారు ఇతరులకు ఉపయోగపడేటువంటి, ఇతరులను ఉద్ధరించేటువంటి గొప్ప పనులను చేయగలుగుతారు. బుద్ధి లేని వారు మూఢత్వముతో నిండి ఉంటారు కనుక చచ్చిపోతారు. వారు ఎవరికి ఉపయోగపడరు, వారికి ఉపయోగపడరు. ఎందుకంటే వారికి కావాల్సినటువంటి, బ్రతకడానికి కావాల్సినటువంటి బుద్ధే లేదు, బేసిక్ నాలెడ్జే లేదు. ఎందుకు బ్రతుకుతున్నారా అనిపించుకునేటట్టు బ్రతికిపోతారు. ఈ వ్యర్థమైనటువంటి విషయాలను మనము మన చుట్టూ, బయట సమాజంలో, సంఘంలో ఈ రోజున చాలా మట్టుకు చూస్తూ ఉన్నాం. విద్యావంతులు, విద్యాహీనులు అందరూ కూడా బుద్ధిహీనమైనటువంటి పనులు చేస్తూనే కనపడుతున్నారు. సో ఇంగ్లీష్లో ఒక రకంగా ఫూల్స్ బిహేవ్ వెరీ ఫూలిష్ అండ్ థింక్ ఈవిల్ యాజ్ అ స్పోర్ట్ అని కూడా రాయబడి ఉంది. ఇంకొక ఇంగ్లీష్ సామెతలో ఏమంటారంటే, ఇఫ్ ఎ మ్యాన్ వాంట్స్ టు మేక్ ఎ ఫూల్ ఆఫ్ హిమ్సెల్ఫ్ హీ విల్ ఆల్వేస్ ఫైండ్ ప్లెంటీ ఆఫ్ హెల్ప్. ఒకడు తను తాను మూర్ఖునిగా మార్చుకోవాలనుకుంటే వాడికి విస్తృతంగా సహాయము లభిస్తుంది అని. 107వ కీర్తన 17వ వచనంలో, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. బుద్ధిహీనుడు చేసినటువంటి బుద్ధిహీనమైన పని, మూర్ఖుడు చేసినటువంటి మూర్ఖమైన పని, అది దుష్ట ప్రవర్తనగా ఎంచబడింది. కనుక అలాంటి వారు దోషం చేస్తారు కనుక బాధ తెచ్చుకుంటారు. ఫూల్స్ ఆర్ అఫ్లిక్టెడ్ డ్యూ టు దేర్ ఓన్ ట్రాన్స్గ్రెషన్స్ అని ఇంగ్లీష్లో రాయబడింది. వారి స్వయంకృతం చేత వారు వారిని సమాధికి అప్పగించుకునే పరిస్థితిలోనికి వస్తారు. సామెత 29:11లో, బుద్ధిహీనుడు తన కోపం అంతా కనపరుచును, జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును. అవును, బుద్ధిహీనుడు తన కోపాన్ని బయట పెట్టుకుంటాడు, తన బుద్ధిహీనతను బయట పెట్టుకుంటాడు, తనలో ఉన్నటువంటి ప్రతి విధమైన పనికి మాలిన అనుభూతులన్నింటినీ కూడా బయట పెట్టుకుంటాడు. తరచూ మనం ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నప్పుడు, ముఖ్యంగా కొంతమంది కోపంతో రెచ్చిపోయి మాట్లాడుతున్నప్పుడు, కొన్ని వ్యవహారాల్లో వారు తప్పుగా ప్రవర్తిస్తున్నప్పుడు వారి బుద్ధిహీనత ఎంత హైలైట్ చేసుకుంటారో మనందరికీ అనుభవం ఉన్నటువంటి విషయమే. సామెత 12:15లో, మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును.
మూఢుడు తన మార్గము కరెక్ట్ అనుకుంటాడు, వాడికి వచ్చిన ఆలోచనే కరెక్ట్ అనుకుంటాడు, వాడు చేయబోయినదే కరెక్ట్ అనుకుంటాడు, వాడు ఏదైతే చేపడతాడో దాన్ని ఇతరులు తప్పుపడితే ఒప్పుకోడు. జ్ఞానం గలవాడు ఆ రకంగా ఉండడు. మంచి ఆలోచన చెప్తే వింటాడు, తను మార్చుకోమంటే మార్చుకుంటాడు. సో మూఢుడు ఆ రకంగా ఇష్టపడడు గనుక, కరెక్షన్ని తీసుకోడు కనుక వాడికి డిస్ట్రక్షనే మిగిలి ఉంటుంది. అదే ప్రావర్బ్స్ 14:12లో, సామెతలు 14:12లో, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును అని రాయబడింది. మూర్ఖుల గతి ఏమవుతుంది అంటే, వారు ప్రభు దగ్గరికి వచ్చి, జ్ఞానమైనటువంటి ప్రభు దగ్గరికి వచ్చి వారి యొక్క అవివేకాన్ని పరిష్కరించుకుని దాని నుండి రక్షించబడకపోతే, మూర్ఖత్వం నుండి రక్షించబడకపోతే, జీవమైనటువంటి యేసుక్రీస్తును విశ్వసించి పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన పాదాలు పట్టుకొని వారు క్షమించబడి శుద్ధులై నూతన సృష్టిగా చేయబడకపోతే, వారు జీవానికి అండ్ జ్ఞానానికి దూరం అయిపోతే వారు మూర్ఖులుగా మరణానికి అప్పగించబడతారు. చీకటిగా, ఆ యొక్క కటిక చీకటి అయినటువంటి నిత్య నరకానికి అప్పగించబడతారు తప్ప వారికి ఇంకొక గతి అంటూ ఏమీ ఉండదు. చాలా సంవత్సరాల క్రితము ఒక ఓడ ప్రయాణంలో ఇలాంటి ఒక మూర్ఖుడు కూడా ప్రయాణం చేస్తున్నాడు. వాడి దగ్గర చాలా విలువైనటువంటి ఒక నగ, అంటే డైమండ్ ఉండేది, ఒక వజ్రం ఉండేది. ఆ వజ్రాన్ని చేతుల్లో పట్టుకొని బాల్ని ఎగరేసినట్టు ఎగరేసి ఆడేవాడు. కొన్ని సందర్భాల్లో కొంతమంది అది చూసి నివారించారు. అతన్ని మరి దగ్గరగా గమనిస్తున్నటువంటి ఒక శ్రేయోభిలాషి ఆ ఓడ ప్రయాణంలో వారిద్దరూ సన్నిహితులుగా అప్పుడప్పుడు భోజనం దగ్గర ఇతరత్ర స్థలాల్లో కలుసుకున్నప్పుడు మాట్లాడేవారు. అతడు కూడా నివారించేవాడు, ఇది ఓడ అండ్ చుట్టూ సముద్రం ఉంది, ఇక్కడ ప్రమాదవశాత్తు నువ్వు పైకి ఎగరేస్తే అది పోయి నీటిలో పడితే దాన్ని మరలా తెచ్చుకోవడం ఎవరి తరము కాదు, కనుక ఆ రకంగా విలువైనటువంటి వస్తువుతో నీవు ఆటలాడకూడదు, ఇది బుద్ధిమంతులు చేసే పని కాదు అని నివారిస్తే వాడు వినేవాడు కాదు. వాడు పక్కపక్క నవ్వేవాడు, వాడు కోరచూపులు చూసేవాడు, కానీ బాల్ లాగా ఆ వజ్రాన్ని పైకి ఎగరవేసేవాడు. ఒకానొక సమయంలో అలాగే ఎగరేస్తూ ఉన్నప్పుడు సడన్గా ఒక పెద్ద అల తాకిడికి ఓడ వంగినప్పుడు అందరి బ్యాలెన్స్ అవుట్ అయింది. వాడు కూడా ఓడ యొక్క చివరికి వచ్చేసి రైలింగ్కి టచ్ అయ్యాడు, కానీ చేతుల్లో ఉన్నటువంటి వజ్రం పైకి ఎగిరింది. ఓడ మరలా తేరుకునేసరికి అది పోయి నీటిలో పడింది. ఆ విలువైనటువంటి ప్రశస్తమైనటువంటి వజ్రాన్ని నీటి పాలు చేసుకున్నాడు అండ్ అప్పుడు కూర్చొని ఏడుస్తున్నాడు. అదే ప్రకారం ఎంతోమంది మూర్ఖులు వారి యొక్క విలువైన నిత్యమైన ఆత్మను, దేవుని పోలికలో దేవుని స్వరూపమందు చేయబడిన ఆ యొక్క గొప్ప ఆత్మను వారు నాశనానికి అప్పగించుకునేంత వరకు నిద్రపోరు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మూర్ఖుల గురించి బైబిల్ నిండా ఇంకా చాలా ఆజ్ఞలు అండ్ చాలా రకాలైనటువంటి హెచ్చరికలు, కనువిప్పును కలిగించేటువంటి సత్యాలు దేవుడు రాయించాడు. బైబిల్ బాగా చదువుకోండి. వాక్య జ్ఞానంతో ప్రభు అయిన యేసుక్రీస్తునే జ్ఞానముగా మీ హృదయానికి హత్తుకొని ఆయన మార్గములో, ఆయనే సత్యముగా, ఆయన యొక్క జీవంతో ముందుకు సాగండి, జీవించండి. మనలో చాలామందికి బైబిల్ తెలియకపోవడం చేత మనం భక్తులం అనుకుంటాం, కానీ భక్తిహీనంగా ఉండడానికి, విశ్వాసులం అనుకుంటాం కానీ అవిశ్వాసులుగా ఉండడానికి, వివేకులం అనుకుంటాం కానీ అవివేకులంగా ఉండడానికి కారణం మోస్ట్ ఆఫ్ ద టైం క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినంత మాత్రాన, క్రిస్టియన్ చర్చ్కి వెళ్ళినంత మాత్రాన, సండే స్కూల్లో పెరిగినంత మాత్రాన, యూత్ ఫెలోషిప్లో పాటు తీసుకున్నంత మాత్రాన, బోధలు వింటున్నంత మాత్రాన దేవుడు తెలుసు అని కానీ, వాక్యము మనకు జ్ఞానాన్ని ఇస్తోంది అని కానీ చెప్పలేనటువంటి స్థితిలోనే చాలామంది ఉన్నారు. ఇది ఈ చివరి దినాల్లో క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి ఒక పెద్ద బలహీనత, బుద్ధిహీనత. దీని నుండి బయటపడి ప్రభువుని హత్తుకొని ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటే దానికి మించిన జ్ఞానం మరొకటి మనకు ఉండదు. ఇది బైబిల్ ఆన్సర్. మరో బైబిల్ జవాబుల కార్యక్రమంలో మనం కలుసుకునేంత వరకు ప్రభు మనందరికీ తన వాక్యము నుండి విశ్వాసమును, వివేకమునిచ్చి విజయముతో ముందుకు నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.